హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రాణి. ఈరోజు కరివేపాకు కారం చెప్తానండి. ఇది ఇడ్లీలో కానీ దోశలో కానీ రైస్లో కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. దానికి కావలసిన పదార్థాలు: ఎండుమిర్చి 100 గ్రాములు, ఇలా తొడిమెలు తీసి పెట్టుకోవాలి. కరివేపాకు అండి, ఇది 1 కప్పు. కరివేపాకు కూడా కడుక్కొని ఫ్రెష్గా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ధనియాలండి, 1/2 కప్పు ధనియాలు, 1/2 కప్పు పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 5-6 వెల్లుల్లి రెబ్బలు, చింతపండుని చక్కగా నీట్గా చేసుకుని పెట్టుకోవాలండి. లోపల ఏమీ డస్ట్ అనేది ఉండకూడదు. ఇలా ఫ్రెష్గా చేసుకుని పెట్టుకోవాలంటే వాటర్ మాత్రం యూజ్ చేయకూడదు. మనం చేతులతోనే వీటిని శుభ్రం చేసుకోవాలి. గల్లు ఉప్పు అండి, టేస్ట్కి సరిపడా ఉప్పు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాత్ర పెట్టుకొని 2 గరిటెలు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత మనం తొడిమి తీసుకుని పక్కన పెట్టుకున్న ఎండుమిర్చి కొంచెం దాంట్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కొంచెం దోరగా వేగాలండి, మరీ ఎక్కువ మాడకూడదు, అలాగని మెత్తగా కూడా ఉండకూడదు. చక్కగా మీడియంగా ఫ్రై అవ్వాలి. అంటే మనం పౌడర్ చేసుకునేటప్పుడు అది కరెక్ట్గా రావాలన్నమాట. అందుకని దానికి తగ్గట్టు ఫ్రై చేసుకోండి. 1/2 కప్పు ధనియాలు కూడా ఇలా ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ధనియాలు ఫ్రై అయిందో లేదో మనకి ఈజీగా తెలిసిపోతుందండి. దాని స్మెల్ మాత్రం మంచిగా వస్తుంది, కొత్తిమీర స్మెల్ లాగా వస్తుంది కదా. అలా దోరగా ఫ్రై అయిన తర్వాత అవి కూడా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర అండి, దానిని కూడా దోరగా ఫ్రై చేసుకుని తీసుకుని ప్లేట్లో పెట్టేసుకుందాం. మరీ ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదండి. మరీ ఎక్కువ ఫ్రై అయితే టేస్ట్ మారిపోతుంది కారపొడికి. కొంచెం ఫ్రై అయితే చాలు. కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయిన తర్వాత వాటిని కూడా తీసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు కరివేపాకు ఉంది కదండి, కడిగి పక్కన పెట్టుకున్న కరివేపాకు, దానిని కూడా ఆ ఆయిల్లో వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఫోటో పక్కనే రాణి కుకింగ్ స్టైల్ నేమ్ ఉంటుంది. దాని పక్కనే రెడ్ కలర్ ఆప్షన్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిని టచ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీ నోటిఫికేషన్కి వస్తుంది. అదే పాత్రలో 1 గరిటె ఆయిల్ పోసుకొని పచ్చిశనగపప్పు కూడా ఫ్రై చేసుకుందాం. దోరగా ఫ్రై అవ్వాలి. ఇలా దోరగా ఫ్రై అయింది కదండి. ఇప్పుడు పచ్చిశనగపప్పును కూడా తీసేసుకుని ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకున్నాం కదా, బాగా చల్లారనివ్వాలండి. 1 గంట అలా పెట్టుకుని చల్లారి పెట్టుకోవాలి. కొంచెంసేపు చల్లారనిద్దాం. మనం చల్లారే వరకు కొంచెంసేపు వెయిట్ చేద్దామండి. చల్లారింది కదండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఆ జార్లో వేసేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. దీనిలో మీరు జాగ్రత్తగా చూసినట్లయితే మనకి హెల్త్ పరంగా కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయండి. కరివేపాకు కానీ, ధనియాలు కానీ, జీలకర్ర కానీ, వెల్లుల్లి రెబ్బలు కానీ అన్నీ కూడా మన హెల్త్కి మంచివే కదా. తప్పకుండా మీరు ట్రై చేయండి.
టేస్ట్కి సరిపడా ఉప్పు అండి, ఇది గల్లుప్పు వేసాను. ఒకేసారి ఎక్కువ వేసుకోవద్దు. చింతపండు, ఆ రేకుల్ని కూడా, చింతపండు రేకులను కూడా వేసుకోవాలి. ఇలా ఇలా గ్రైండ్ చేసుకున్నాను చూడండి. మొత్తం అంతా కూడా ఇలా జారులో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు టేస్ట్ చూసుకున్నట్లయితే సాల్ట్ చాలకపోయినా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. లోపల ఉన్న గింజలు కూడా బాగా గ్రైండ్ అయినాయి చూడండి, చక్కగా పౌడర్లా అయిపోయినాయి కదా. ఇడ్లీలో కానీ, దోశలో కానీ, రైస్లో కానీ చాలా బాగుంటుంది. మీరు రైస్లో తినాలి అనుకుంటే కనుక ఒక టీ స్పూన్ పౌడర్ని, కారపొడిని తీసుకుని ఒక 2 చుక్కల ఆయిల్ కానీ, నెయ్యి కానీ యాడ్ చేసుకొని ఫస్ట్ తినే అన్నంలో ఫస్ట్ ముద్దలో తింటే కనుక చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. కరివేపాకు కూడా హెల్త్కి మంచిది కదా. కరివేపాకు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కదండి. జుట్టు బాగా పెరుగుతుంది, కలర్ కూడా త్వరగా వైట్ కలర్ రాకుండా ఉంటుంది, హెయిర్ కూడా చక్కగా బ్లాక్గా ఉంటుంది, పిల్లలకి కూడా మంచిదండి. కరివేపాకు మనం తినాల్సినప్పుడు మాత్రం ఇలా ఎక్కువ క్వాంటిటీలో తింటే కనుక చాలా మంచిగా ఉపయోగపడుతుందండి హెల్త్కి. మీరు తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేసి చూడండి. మనం రైస్ తినేటప్పుడు మాత్రం చక్కగా కుకింగ్ ఆయిల్ కూడా ఈ కారపొడిలో వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి.